హైదరాబాద్ లో డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ ఆఫీసు దగ్గర ఉద్రిక్తత నెలకొంది. వ్యూహం సినిమాకు వ్యతిరేకంగా టీడీపీ కార్యకర్తలు ఆందోళనకు దిగారు. వ్యూహం సినిమాను బ్యాన్ చేయాలంటూ నినాదాలు చేశారు. ఈ క్రమంలో వ్యూహం సినిమా పోస్టర్లను ఆందోళనకారులు తగలబెట్టారు. దీంతో అక్కడికి చేరుకున్న పోలీసులు ఆందోళనకారుల్ని చెదరగొట్టారు. దీనిపై ఆర్జీవీ సెటారికల్ ట్వీట్ చేశారు. బాబు, లోకేష్, పవన్ కళ్యాణ్ మీ కుక్కలు మా ఆఫీస్ ముందు మొరిగాయి, పోలీసులు రాగానే పారిపోయాయంటూ ఆర్జీవీ ట్వీట్ చేశారు. హైదరాబాద్ లో డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ ఆఫీసు దగ్గర ఉద్రిక్తత నెలకొంది. వ్యూహం సినిమాకు వ్యతిరేకంగా టీడీపీ కార్యకర్తలు ఆందోళనకు దిగారు. వ్యూహం సినిమాను బ్యాన్ చేయాలంటూ నినాదాలు చేశారు. ఈ క్రమంలో వ్యూహం సినిమా పోస్టర్లను ఆందోళనకారులు తగలబెట్టారు. దీంతో అక్కడికి చేరుకున్న పోలీసులు ఆందోళనకారుల్ని చెదరగొట్టారు. దీనిపై ఆర్జీవీ సెటారికల్ ట్వీట్ చేశారు. బాబు, లోకేష్, పవన్ కళ్యాణ్ మీ కుక్కలు మా ఆఫీసు ముందు మొరిగాయి, పోలీసులు రాగానే పారిపోయాయంటూ ఆర్జీవీ ట్వీట్ చేశారు. ఇదే అంశానికి సంబంధించిన మరింత పూర్తి సమాచారం మా ప్రతినిధి రవితేజ అందిస్తారు. రవితేజ, ఆర్జీవీ బంజారా హిల్స్ ఇంటి ముందు ఇంతకు ముందే టీడీపీ శ్రేణులందరూ కూడా భారీ మొత్తంలో అక్కడికి చేరుకొని పెద్ద మొత్తంలో దాదాపు గంట సేపు వైపు హంగామా ఆందోళన క్రియేట్ చేయడం జరిగింది. వాళ్ళు హంగామా చేస్తూ వ్యూహం సినిమాని ఇమ్మీడియట్ గా నిలిపివేయాలని, వ్యూహం సినిమాని రద్దు చేయాలని, వ్యూహం సినిమా ఎక్కడ కూడా విడుదల కాకుండా ఆ బాధ్యత రామ్ గోపాల్ వర్మ తీసుకోవాలంటూ కూడా ఈ నినాదాలు చేస్తూ వ్యూహం సినిమాకు సంబంధించినటువంటి పోస్టర్లు, రామ్ గోపాల్ వర్మ పోస్టర్లు ఇవన్నీ కూడా ముందుగానే గ్యాదర్ చేసుకొని రామ్ గోపాల్ వర్మ ఇంటి ముందు ఈ పోస్టర్లు అతని దిష్టి బొమ్మ పెట్టి అక్కడ పెట్రోల్ తో పెట్టి తగలబెడుతున్నటువంటి దృశ్యాలు కూడా కనబడుతున్నాయి. ఈ దృశ్యాలన్నీ కూడా రామ్ గోపాల్ వర్మ ఇంటికి సంబంధించినటువంటి సభ్యులే అవి రికార్డ్ చేసి సోషల్ మీడియాలో పంపిస్తూ ఈ రకంగా వ్యవహరిస్తా ఉన్నారు టీడీపీ కార్యకర్తలు అంటూ కూడా ఆ విషయాన్ని తెలియజేయడం జరిగింది. దాంతో పాటు ఇమీడియట్ గా పోలీసులకు ఇన్ఫర్మేషన్ రాగానే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ఆందోళన వ్యక్తం చేస్తున్నటువంటి టీడీపీ కార్యకర్తలందరూ కూడా అక్కడి నుంచి చెదరగొట్టి వారి వేరే ప్రాంతానికి తరలించడం జరిగింది. ఇమీడియట్ గా రామ్ గోపాల్ వర్మ తమదైన స్థాయిలో ప్రతిసారి ఏదో ఒక సందర్భంగా తను ప్రతిసారి పెట్టేటువంటి ట్వీట్ లాగానే ఈ రోజు కూడా పవన్ కళ్యాణ్ కు, చంద్రబాబు నాయుడుకి, నారా లోకేష్ కి ముగ్గురికి ట్వీట్ చేస్తూ మీ కుక్కలు మా ఇంటి పరిసర ప్రాంగణంలో మొరుగుతున్నాయి, ఈ కుక్కలన్నీ పోలీసు రాగానే పారిపోయాయి ఇక్కడి నుంచి అంటూ కూడా ఈ రకమైనటువంటి కామెంట్స్ ని ఉద్దేశిస్తూ రామ్ గోపాల్ వర్మ ట్వీట్ చేయడం ఇప్పుడు సంచలనంగా మారింది. గత 3 రోజుల నుంచి వ్యూహానికి సంబంధించినటువంటి ఇష్యూ పైన రెండు రాష్ట్రాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఒక పక్క కోర్టు దృష్టికి వెళ్ళింది. దీనిపై ఈ నెల 27 తారీఖున ఉన్నత
తెలంగాణ ధర్మాసనం కూడా విచారణ చేపట్టనుంది. ఇప్పటికే సిటీ సివిల్ కోర్టు కూడా వ్యూహం సినిమా నిలిపివేతకు ఉత్తర్వులు కూడా జారీ చేయడం జరిగింది. ఓటీటీ ప్లాట్ఫామ్స్ తో పాటు ఇతర ఎక్కడ థియేటర్ లో కూడా వ్యూహం సినిమా విడుదల చేయడానికి వీలేదు అంటూ కూడా సిటీ సివిల్ కోర్టు ఆర్డర్స్ కూడా పాస్ చేయడం జరిగింది. తిరిగి ఈ కేసుని మళ్ళీ ఈ నెల 26 తారీఖున పోస్ట్ పోన్ చేయడం జరిగింది. దాంట్లో సినిమాలో పూర్తిగా ఒక కుటుంబాన్ని వ్యక్తిగతాన్ని దిగదార్చే విధంగా బాబు వ్యవహరించినటువంటి తీరు, లోకేష్ ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితి, నందమూరి తారకరత్న మొదలుకొని ఇప్పటి వరకు కూడా టీడీపీ పార్టీ సాగినటువంటి విధానానికి సంబంధించి కళ్లకు కట్టినట్టుగా ఈ వ్యూహం సినిమా ద్వారా ప్రజలకు చూపించబోతా ఉన్నారు. ఎన్నికల సందర్భంగా ఈ రకమైనటువంటి సినిమాలు కాస్త ఓటర్ల మీద ప్రభావం పడేటువంటి అవకాశం ఉంది కాబట్టి రామ్ గోపాల్ వర్మ తీసినటువంటి వ్యూహం సినిమా నిలిపివేతకు సంబంధించి ఇప్పటికే సిటీ సివిల్ కోర్టు ఆదేశాలు ఇచ్చినప్పటికీ రామ్ గోపాల్ వర్మ ఎక్కడ కూడా తగ్గకుండా మళ్ళీ దాన్ని ప్రీ రిలీజ్ ఈవెంట్ ని ఏర్పాటు చేయడము, ఎన్ని ఆదేశాలు వచ్చినా తమ సినిమా ఖచ్చితంగా విడుదల చేస్తానంటూ కూడా సవాల్ విసరడము, ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని టీడీపీ శ్రేణులందరూ కూడా ఈ రోజు బంజారాహిల్స్ తన నివాసం ఉన్నటువంటి ప్రాంగణానికి చేరుకొని ఆందోళన వ్యక్తం చేస్తూ దీనిపై రామ్ గోపాల్ వర్మ వెనక్కి తగ్గాలి, ఈ స్టేట్మెంట్ ని వెనక్కి తీసుకోవాలి, ఈ పోస్టర్స్ ని ఇప్పుడు తగలబెడుతూ నిరసన వ్యక్తం చేస్తా ఉన్నాం. రేపటి నుంచి రామ్ గోపాల్ వర్మ సినిమా ఎక్కడ విడుదల చేయాలనుకున్నా అక్కడ టీడీపీ శ్రేణులు మొత్తం థియేటర్స్ ని అడ్డుకొని ఆందోళన వ్యక్తం చేస్తామంటూ కూడా ఒక సవాల్ లాగా విసిరి ఇక్కడి నుంచి కూడా వెళ్లిపోవడం జరిగింది. పోలీసులు వాళ్ళందరినీ అదుపులోకి తీసుకొని తిరిగి వారిని పోలీస్ స్టేషన్ కొంతమందికి తరలించి కొంతమంది అక్కడి నుంచి కూడా చెదరగొట్టి పంపివేయడం జరిగింది. సో 29 తారీఖున 2 తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా విడుదలకి ఇప్పటికే సిద్ధమైంది. అన్ని థియేటర్ యాజమాన్యులు కూడా వ్యూహం సినిమా డిస్ట్రిబ్యూషన్ తీసుకోవడము ఈ నెల 29 తారీఖున విడుదల కానున్నటువంటి సందర్భంగా అన్ని ఏర్పాట్లు పూర్తయినటువంటి తరుణంలో సిటీ సివిల్ కోర్టు మాత్రం వ్యూహం సినిమా ఓటీటీ ప్లాట్ఫామ్స్ తో పాటు ఏ థియేటర్ లో కూడా విడుదల కావద్దు అంటూ కూడా ఆర్డర్స్ ఇచ్చింది. మళ్ళీ తెలంగాణ హైకోర్టు ఈ నెల 27 తారీఖున విచారణ చేపట్టనుంది కాబట్టి కోర్టు నిర్ణయాన్ని బట్టి రామ్ గోపాల్ వర్మ ఎలా వ్యవహరించాడనే దానిపై మాత్రం ఇప్పుడు ఉత్కంఠగా నెలకొంది. సందీప్, రవితేజ, అసలు వ్యూహం సినిమా ఎందుకు వివాదాస్పదంగా మారింది అంటే దీనిపై టీడీపీ ఏమంటోంది? వ్యూహం సినిమా ట్రైలర్ లోనే అర్థమవుతోంది. దాంట్లో హీరోగా వైఎస్ జగన్మోహన్ రెడ్డిని చూపించడము, విలన్స్ గా చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ ని, నారా లోకేష్ ని, కొత్త మెగాస్టార్ ఫ్యామిలీకి చెందినటువంటి చిరంజీవిని దాంట్లోకి లాగడం, పవన్ కళ్యాణ్ రోల్ ని దాంట్లోకి వాడడం. సో పవన్ కళ్యాణ్ ని వ్యక్తిగతంగా దాంట్లో మీరు రాష్ట్రమంతా పాదయాత్ర చేయండి, వెనుక నుంచి టీడీపీని గెలిపించండి అంటూ కూడా ఈ రకంగా ఇంటర్నల్ గా ఉన్నటువంటి ఇష్యూస్ అన్ని కూడా బయటికి తీసుకొచ్చి అది జనాలకు తెలిసే విధంగా రామ్ గోపాల్ వర్మ ఈ సినిమాను తెరకెక్కించబోతా ఉన్నాడు. దాంట్లో వైఎస్ భారతి, వైఎస్ జగన్, వైఎస్ కుటుంబ సభ్యులు ఎలా ఉండేవారు, ఎలా పాదయాత్ర స్టార్ట్ చేశారు, ఎలా అధికారంలోకి వచ్చారు, జైలు జీవితం ఎలా ఉండేది, ఇవన్నీ కూడా జనాలకు తెలియాలి అనే ఒక ఉద్దేశంతో రామ్ గోపాల్ వర్మ ఈ సినిమాని వ్యూహం పేరుతో తెరకెక్కించబోతా ఉన్నాడు. ఇది రాజకీయంగా పెద్ద దుమారమే రేగుతా ఉంది. 29 తారీఖున ఒకవేళ సినిమా విడుదలైతే మాత్రం ఏపీలో తీవ్ర అల్లర్లు జరిగేటువంటి అవకాశం ఉంది కాబట్టి ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని నారా లోకేష్ హైకోర్టులో ఒక పిటిషన్ దాఖలు చేయడం జరిగింది. ఈ నెల 27 తారీఖున కోర్టు విచారిస్తామంటూ కూడా నారా లోకేష్ ఆ విషయం తెలియజేయడము. సిటీ సివిల్స్ కోర్టు అయితే అన్ని ఓటీటీ ప్లాట్ఫామ్ ద్వారా ఇతర సోషల్ మీడియాలో కూడా ఈ సినిమా నిలిపివేతకు మాత్రం ఇప్పటికే ఆర్డర్స్ ఇవ్వడం జరిగింది. ఉన్నత న్యాయస్థానం కూడా విచారణ చేపట్టనుంది. ఈ సినిమా విడుదలవుతే మాత్రం ఏపీలో కాస్త మళ్లీ ఫ్యాక్షన్ ప్రభావం ఉండేటువంటి అవకాశాలు ఉన్నాయి కాబట్టి వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని కోర్టు ఏ రకంగా నిర్ణయాన్ని వ్యక్తం చేస్తుంది అనేది మాత్రం ఒక 2-3 రోజుల్లో ఒక క్లారిటీ రానుంది. సార్, అంటే ఆందోళనకారులపై పోలీసులు కేసులు నమోదు చేస్తారా రవితేజ? వీళ్ళు శాంతియుతంగా వచ్చి ఇంటి ముందు ధర్నా చేయడము, నిరసన వ్యక్తం చేయడము, ఆ సినిమాను నిలిపివేత ప్రకటనలు మానుకోవాలని, లేకపోతే పరిస్థితులు ఈ విధంగా ఉంటాయంటూ కూడా శాంతియుతంగా వచ్చే నిరసన తెలియజేయడంతో పాటు కొంత లకాట్స్, అతని ఫోటోలు సంబంధించినటువంటి వాటిని తగలబెట్టడం మాత్రం కొంత సీరియస్ గా తీసుకున్నట్టుగా కనబడతా ఉంది. ఆందోళన కారులపై మాత్రం పోలీసులు కేసులు నమోదు చేసేటువంటి అవకాశం లేదు. కానీ అక్కడ ఏదైనా ట్రాఫిక్ ఇబ్బంది అయిన ఉంటే లేదా ఏదైనా ఇంటిపై రాళ్లు రువినటువంటి సందర్భాలు ఉంటే ఎవరైనా బెదిరించినట్టయితే ఖచ్చితంగా కేసు నమోదు చేసేటువంటి అవకాశం ఉంటుంది. కానీ నిరసన వ్యక్తం చేయడం ప్రతి వ్యక్తి యొక్క హక్కు కాబట్టి దాంట్లో భాగంగానే నిరసన వ్యక్తం చేసి పోలీసులు వచ్చినటువంటి వెంటనే అక్కడి నుంచి వెళ్ళిపోయారు. కొంతమందిని అదుపులోకి తీసుకొని పోలీస్ స్టేషన్ తరలించారు. ఇమీడియట్ గా రామ్ గోపాల్ వర్మ చేసినటువంటి కామెంట్ ఇప్పుడు సెన్సేషనల్ గా మారుతుంది. నేరుగా చంద్రబాబుకి, లోకేష్ కి, పవన్ కళ్యాణ్ కి ముగ్గురికి ట్యాగ్ చేస్తూ ట్వీట్ చేస్తూ తను స్వయంగా మీ టీడీపీ కుక్కలు, మీ ఇంటి కుక్కలు వచ్చి
మా ఇంటి ముందు మురుగుతున్నాయి, పోలీసు రాగానే కుక్కలు పారిపోయాయట్టు ఈ స్టేట్మెంట్ రామ్ గోపాల్ వర్మ ఇవ్వడం జరిగింది. కాబట్టి ఈ స్టేట్మెంట్ తో మళ్ళీ ఈ వివాదం రగిల్చుకునేటువంటి అవకాశం ఉంటుంది. ఇప్పటికే టీడీపీ శ్రేణులు ఈ వ్యక్తిగత విషయాలని సినిమా రూపంలో చూపించడం అది చెడ్డ పేరుగా మారుతా ఉంది. ఇన్ని రోజుల పాటు తన కుటుంబానికి ఉన్నటువంటి గౌరవం దెబ్బతినేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇలాంటి సినిమాలను ఎంకరేజ్ చేయకూడదు, వాటికి ఫిలిం సర్టిఫికేషన్ కూడా ఇవ్వకూడదు అంటూ కూడా ఈ విషయాలన్నీ కోర్టులో తెలియజేశారు. అభిమానులు కూడా అదే ఆగ్రహం వ్యక్తం చేస్తా ఉన్నారు. కాబట్టి దీనిపైన ఎలాంటి నిర్ణయం తీసుకోబోతా ఉన్నారు, ఎలాంటి వివాదానికి దారి తీస్తుంది అనే దానిపై మాత్రం ఈ నెల 21 తారీఖు తర్వాత కోర్టు నిర్ణయాన్ని బట్టి ఈ ఇష్యూ ఇక్కడితో క్లోజ్ అవుతుందా, లేదా కోర్టు సినిమాలను అడ్డుకునేటువంటి హక్కు తమకు లేదంటూ తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తుంది అనే దానిపై మాత్రం ఉన్నత న్యాయస్థానానికి సంబంధించినటువంటి నిర్ణయం ఈ నెల 27 తారీఖున ఒక క్లారిటీ రానుంది. ఇప్పుడైతే రామ్ గోపాల్ వర్మ ఇంటి ముందు జరుగుతున్నటువంటి ఆ ఉద్రిక్త పరిస్థితుల్ని పూర్తిగా శాంతియుతంగా చేసి కార్యకర్తలను అందరూ కూడా చెదరగొట్టి అక్కడి నుంచి కూడా వేరే ప్రాంతానికి తరలించడం జరిగింది. రామ్ గోపాల్ వర్మ చేసినటువంటి ట్వీట్ పై నారా లోకేష్, చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఏ రీతిలో ఏ స్థాయిలో స్పందిస్తారా అనేది చూడాలి. సందీప్. రైట్, థ్యాంక్ యూ రవితేజ. హైదరాబాద్ లో డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ ఆపింది. వ్యూహం సినిమాకు వ్యతిరేకంగా టీడీపీ కార్యకర్తలు ఆందోళనకు దిగారు. వ్యూహం సినిమాను బ్యాన్ చేయాలంటూ నినాదాలు చేశారు. ఈ క్రమంలో వ్యూహం సినిమా పోస్టర్లను ఆందోళనకారులు తగులబెట్టారు. దీంతో అక్కడికి చేరుకున్న పోలీసులు ఆందోళనకారులను చెదరగొట్టారు. వినోద్ మరిన్ని వివరాలు అందిస్తారు. వినోద్, అంటే వ్యూహం సినిమా ఎందుకు వివాదాస్పదంగా అయింది? అంటే ఆర్జీవీ ఏం చూపించాడు, టీడీపీ ఏమంటుంది? సందీప్, కొద్దిసేపటి కిందటే డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ మెయిన్ ఆఫీస్ హైదరాబాద్ లో ఫిల్మ్ నగర్ లో ఉన్నటువంటి ఆర్జీవీ డెన్ అనేది ఏదైతే ఆఫీస్ ఉందో ఆఫీస్ వద్ద ఉద్రిక్తత వాతావరణం చోటు చేసుకుంది. వ్యూహం సినిమాకి వ్యతిరేకంగా ఆందోళనలు జరిగాయి. అయితే ఈ క్రమంలో వ్యూహం సినిమాకి సంబంధించినటువంటి పోస్టర్లను తగలబెట్టారు ఆందోళనకారులు. ఎందుకంటే టీడీపీ కార్యకర్తలు అన్నట్టుగా కూడా ఒక టాక్ ఉంది. అయితే వ్యూహం సినిమాని బ్యాన్ చేయాలని కూడా వాళ్ళు నినాదాలు చేయడం జరిగింది. ఈ క్రమంలో పోలీసులు వెంటనే ఆర్జీబీ ఆఫీస్ దగ్గరికి చేరుకుని ఆందోళనకారులను చెడగొట్టడం జరిగింది. వ్యూహం ఏపీ సీఎం వైసీపీ అధినేత జగన్ రాజకీయ జీవితానికి సంబంధించింది. ఈ సినిమా పూర్తిగా వైఎస్ జగన్ కి అనుకూలంగా ఉంటుంది. రామ్ గోపాల్ వర్మ అంటే అనుకూలంగా ఉంటుంది. జస్ట్ వైఎస్ జగన్ జర్నీకి సంబంధించినటువంటి ఒక రియాలిటీకి అంటే ఒక రియల్ స్టోరీని నేను తీయడం జరిగిందంటూ కూడా వర్మ ముందు నుంచి పేర్కొనడం జరిగింది. అయితే 2 రోజుల కిందట విజయవాడలోని ఇందిరాగాంధీ స్టేడియంలో వ్యూహం సినిమాకి సంబంధించినటువంటి ప్రీ రిలీజ్ కార్యక్రమం కూడా జరిగింది. డెఫినెట్ గా అనుకున్న టైం కి ఈ నెల 29వ తారీఖు నాడు సినిమా విడుదల చేయబోతున్నట్టు కూడా రామ్ గోపాల్ వర్మ ప్రకటన జరిగింది. అయితే ఈ క్రమంలోనే పవన్ కళ్యాణ్ పై అదే విధంగా నారా లోకేష్ వాళ్ళ గురించి కూడా ఆర్జీవీ వ్యంగ్యంగా విమర్శలు చేయడం జరిగింది. పరిస్థితి ఇలా ఉంటే వ్యూహం సినిమా సెన్సార్ సర్టిఫికెట్ రద్దు చేయాలంటూ కూడా హైకోర్టులో నారా లోకేష్ పిటిషన్ దాఖలు చేయడం జరిగింది. మొత్తానికి డిసెంబర్ 29వ తారీఖు నాడు అనుకున్న తేదీకి నేను డెఫినెట్ గా ఈ సినిమా రిలీజ్ చేస్తానని ముందుగానే ప్రకటించాడు రామ్ గోపాల్ వర్మ. అయితే ఈ చిత్రానికి రాజకీయాల కోసం తీయలేదు అంటూ కూడా వర్మ పేర్కొన్నారు. అయితే వర్మ డైరెక్షన్ లో వస్తున్నటువంటి ఈ పొలిటికల్ డ్రామా వ్యూహం ఏపీ రాజకీయాల నేపథ్యంలో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు సందీప్. అయితే ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ మొన్న జరిగినటువంటి విజయవాడలో మొన్న జరిగిన సాయంత్రం జరిగింది. అయితే ఈ నేపథ్యంలో మీడియాతో కూడా వర్మ మాట్లాడడం జరిగింది. వ్యూహం సినిమా రిలీజ్ డేట్ పైన ఏర్పడినటువంటి సస్పెన్స్ పై ఆయన స్పందించడం జరిగింది. ఈ సినిమాకి రాజకీయాలకు పెద్ద తేడా లేదని కూడా చెప్పడం జరిగింది. ఈ రెండు కూడా ప్రజలకు సంబంధించినవేనని కూడా రామ్ గోపాల్ వర్మ పేర్కొంది. తమను వ్యక్తిగతంగా టార్గెట్ చేస్తున్నటువంటి వర్మ వ్యూహం చిత్రానికి సెన్సార్ సర్టిఫికెట్ ఇవ్వద్దంటూ కూడా టీడీపీ నేతలు సెన్సార్ బోర్డును ఆశ్రయించారు. దీంతో తాత్కాలికంగా సెన్సార్ సర్టిఫికెట్ ఇవ్వకుండా నిలిపివేసింది. అయితే సెన్సార్ బోర్డు ఆ తర్వాత ఏమనుకుందో ఏమో కానీ క్లియరెన్స్ ఇచ్చేసింది సందీప్. సెన్సార్ బోర్డు అనుమతిని రద్దు చేయాలంటూ కూడా టీడీపీ లీడర్స్ న్యాయ పోరాటానికి దిగారు. మొత్తానికి ఓటీటీలో కూడా విడుదల కాకుండా అడ్డుకోవాలని కోరుతూ హైదరాబాద్ సిటీ సివిల్ కోర్టును ఆశ్రయించారు. దీనిపై విచారణ జరిపినటువంటి హైదరాబాద్ సిటీ సివిల్ కోర్టులో ఓటీటీలో రిలీజ్ కాకుండా కూడా ఆదేశాలు ఇచ్చింది. మొత్తానికి డిసెంబర్ 20వ తారీఖున విచారణ దీనికి సంబంధించినటువంటి విచారణ జరగనుంది రేపు. అయితే మరోపక్క
ఏది ఏమైనా అనుకున్న టైంకి ఆర్జీవీ వ్యూహం రిలీజ్ అవుతుందంటూ కూడా తను ఇండైరెక్ట్ గానే ఇటు ట్విట్టర్ లో మొత్తానికైతే పేర్కొనడం జరుగుతుంది సందీప్. అంటే వినోద్, అంటే ప్రస్తుతం ఆర్జీవీ చేసినటువంటి ట్వీట్ కి టీడీపీ గానీ లేకపోతే జనసేన గానీ స్పందించిందా? అంటే కౌంటర్ ఇచ్చే ప్రయత్నం చేసిందా? డెఫినెట్ గా అంటే మొన్న ఆర్జీవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో మాట్లాడిన మాటలైతే రాజకీయ నాయకుల సైకాలజీ నాకు తెలుసు, రాజకీయాల్లో ఉన్న వ్యక్తులు బయటకి ఎలా కనిపిస్తారు, వెనక ఎలాంటి కుతంత్రాలు వ్యూహాలు పన్నుతారనేదే నేను సైకలాజికల్ కోణంలో ఈ సినిమాను తెరకెక్కించానంటూ కూడా వ్యూహంకి సంబంధించిన ప్రీ రిలీజ్ ఈవెంట్ లో తను పేర్కొనడం జరిగింది. నేను రాజకీయాల్లో ఉన్నా లేకున్నా రాజకీయ నాయకుల సైకాలజీని మాత్రం అర్థం చేసుకునే కెపాసిటీ నాకుంది. కాంటెంపరీ ఇష్యూస్ ఉన్న వ్యూహం లాంటి మూవీ వరల్డ్ లో ఇలాంటి సినిమాలో రాలేదని కూడా చెప్పగలను. నారా లోకేష్ వ్యూహం సినిమాని ఆపమని కోర్టుకు వెళ్లి అందులో అతను చెప్పిన కారణం మమ్మల్ని కించపరుస్తున్నానని కూడా చెప్పాడు. కానీ ప్రతిరోజు లేచిన దగ్గర నుంచి మొదలు పెడితే నారా లోకేష్ చేస్తున్న పని జగన్ ను కించపరచడం, అనేక మాటలు, ఆరోపణలు, విమర్శలు చేయడం, ఇవి లోకేష్ కు తనను కించపరచడానికి కూడా వ్యూహం సినిమాను ఆపమని కోర్టుకు వెళ్లడం ఏంటి అంటూ కూడా వర్మ వ్యంగ్యంగా మాట్లాడడం జరిగింది. మొత్తానికి ఒక నారా లోకేష్ కాకుండా పవన్ కళ్యాణ్ పై కూడా పవన్ కళ్యాణ్ కన్నా బర్రెలెక్క బెటర్ అంటూ పవన్ కళ్యాణ్ జనసేన పెట్టినప్పుడు ఇంప్రెస్ అయ్యా, కానీ ఆయన రాజకీయ నిర్ణయాలు చూసి మాత్రం పవన్ మీద అభిమానం పోయింది. తెలంగాణ ఎలక్షన్స్ లో బర్రెలెక్క అనే ఒక అమ్మాయి ధైర్యంగా రాజకీయం నిలబడింది. అలాంటి ధైర్యం కూడా పవన్ కళ్యాణ్ కి లేదు. కొందరి చేతిలో కీలుబొమ్మగా పవన్ కళ్యాణ్ మారాడు. కనీసం బర్రెలను వాటిని కాపలుగా ఉంటుంది, వాటిని చూసుకుంటుంది. పవన్ కళ్యాణ్ ఒక బర్రె గొర్రె లాంటి ఇలాంటి వ్యంగ్యంగా అంటే సొంతంగా ఆలోచన లేని వ్యక్తి పవన్ కళ్యాణ్ అంటూ కూడా ఆర్జీవీ సెటిల్ వేయడం జరిగింది. సందీప్, వినోద్, అంటే ప్రస్తుతం ఆందోళనకారులు శాంతించారా? అంటే పోలీసులు సర్ది చెప్పి ప్రయత్నం చేశారా, లేకపోతే ఆందోళనకారులపై పోలీసులు కేసులు నమోదు చేశారా? కొద్దిసేపటి కింద మొత్తానికైతే అక్కడ జరుగుతున్నటువంటి ఇష్యూని అయితే పోలీసులు వాళ్ళ కంట్రోల్ చేసుకుని, అంటే వాళ్ళు వచ్చిన వాళ్ళంతా కూడా టీడీపీకి సంబంధించినటువంటి నేతలు, అలాగే చంద్రబాబు ఫ్యాన్స్ అంటే చంద్రబాబు అభిమానులం అంటూ కూడా వాళ్ళు కొంతమంది పేర్కొనడం జరిగింది. మొత్తానికైతే పోలీసులు వాళ్ళ హ్యాండ్ చేసుకుని అక్కడి నుంచి ప్రస్తుతానికైతే అక్కడ ఉన్నటువంటి ఉద్రిక్తత వాతావరణాన్ని అయితే పోలీసులు కంట్రోల్ చేయడం జరిగింది. ఈ సందీప్. రైట్, థ్యాంక్ యూ వినోద్.